హాయ్, ఈరోజు మెంతికూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఇంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత అందులో ముందే కడిగి పెట్టుకున్న మెంతికూరను యాడ్ చేసుకోవాలి. మెంతికూర, ఆనియన్స్ బాగా వేయించుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిసేపు అల్లం మగ్గే వరకు కలుపుకొని తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతి కూర చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా అంతా కలుపుకొని తర్వాత క్యాప్ పెట్టి వదిలేయాలి. అందులో నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేయాలి. చికెన్ బాగా ఉడుకుతుంది. ఇలా 10 మినిట్స్ తర్వాత దాంట్లో మనము పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ పసుపు, చికెన్కి సరిపడా కారం, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ లెమన్ తీసుకొని చికెన్లో వేసుకుంటున్నాను. ఇలా 2 మినిట్స్ కలుపుకొని పక్కన పెట్టుకోవడమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇలా మెంతి కూర చికెన్లో వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.
ఎంతో టేస్టీగా ఉండే మెంతి చికెన్ కర్రీ రెడీ. దీన్ని రైస్తో, చపాతీతో దేనితోనైనా తినవచ్చు.